హాయ్ అండి. మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. పుదీనా టొమాటో పచ్చడి. ఇది అన్నంలో కలుపుకొని తిన్నా, లేదా ఇడ్లీ, దోస లాంటి టిఫిన్స్‌లో నంచుకోవడానికైనా సరే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాదండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. నేనైతే మీకు ఈజీగా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలుపెట్టేద్దామండి. అదండి మన రెసిపీలోకి. ముందుగా మెంతిపిండి అయితే చేసుకుందామండి. దానికోసం ఒక ఫ్రైయింగ్ పాన్‌లో ఆయిల్ ఏసుకొని అందులో 1.5 స్పూన్ మెంతులు, అలాగే 1.5 స్పూన్ ఆవాలు వేసేసుకుందామండి. ఇవి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకుంటే, ఆవాలు మనకి చిటపటలాడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అందులో ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని, ఇవన్నీ చక్కగా మరొక్క నిమిషం ఫ్రై చేసుకొని, చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్‌లో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి. ఈ మెంతిపిండి వేయడం వల్ల ఈ పుదీనా పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అదండి. మీరు చూసే ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఒక పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత పుదీనా ఆకులైతే వేసేసుకుందామండి. మేమైతే 2 కట్టల పుదీనా తీసుకున్నాము. మనకి మెజర్‌మెంట్‌కి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఈ పుదీనాని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచుకొని కంటిన్యూయస్‌గా కలుపుతూ ఒక్క 2-3 నిమిషాలు మనం అలా వేయించుకుంటే ఈ పుదీనా చక్కగా మగ్గిపోతాదండి. ఈ పుదీనా వేయిస్తుంటే వచ్చే స్మెల్ అయితే చాలా అంటే చాలా బావుంటాదండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే ఆ టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేం అంత బావుంటుంది. అదండి. మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే పాన్‌లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 4 పెద్ద సైజ్ టొమాటోస్‌ని మీరు చూసే ఇలాగా కొంచెం పెద్ద ముక్కల్లా కోసుకొని అందులో వేసేసుకుందామండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. ఇక్కడి నుంచి మనం చేసే ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూనులు ఉప్పైతే వేసేసుకుందామండి. అదే విధంగా ఒక అర స్పూన్ పసుపైతే వేసుకుందాము సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 6-7 మినిట్స్ అలా వదిలేసామంటే మన టొమాటోలనేవి చక్కగా మగ్గిపోతాయండి. చూసారా? ఎంత చక్కగా టొమాటోలు మగ్గిపోయాయో! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, ఇది చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి. గోంగూర పచ్చడిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు స్పెసిఫిక్‌గా ఈ పుదీనా, టొమాటో పచ్చడిని కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫ్లేవర్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నాది గ్యారంటీ. ఇలా టొమాటోలన్నీ మిక్సర్ జార్‌లో వేసేసుకున్న తరువాత మన పుదీనా ఆకులు కూడా మిక్సర్ జార్‌లో వేసేసుకుందామండి. ఇది మిక్సీ పట్టుకుంటున్నప్పుడు ఒక్క చుక్క నీళ్లు కూడా వేయక్కర్లేదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో ఇప్పుడు 1.5 స్పూన్ కారం అయితే వేసేసుకుందామండి. అలాగే మనం స్టార్టింగ్‌లో రెడీ చేసి పెట్టుకున్న మెంతిపిండిని 2 స్పూన్స్ అయితే వేసేసుకొని ఇది చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి. అదండి. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో? ఇలా కన్సిస్టెన్సీలో వచ్చిందంటే ఇది అన్నంలో కలుపుకోవడానికైనా సెట్ అవుతుంది. లేదా ఇడ్లీ, దోస లాంటి టిఫిన్స్‌లో నంచుకోవడానికైనా బావుంటుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఒక పాన్‌లో ఆయిల్ ఏసుకుందామండి. అది వేడెక్కిన తర్వాత మన రుచికి కావాల్సినన్ని వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇవి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు వేసేసుకుందామండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకులు కూడా వేసేసుకొని అందులో ఓ 2 పంచుల ఇంగువైతే వేసుకుందామండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి అడిషనల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అస్సలు స్కిప్ చేయకండి. ఇవన్నీ మరొక్క నిమిషం సేపు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పుదీనా పచ్చడినైతే ఇందులో వేసేసుకుందాం. పచ్చడిని తాలింపులో వేసిన తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. లేకపోతే ఈ పచ్చడిలో ఉండే మాయిశ్చర్ అనేది పోయి మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు చక్కగా ఒకసారి కలిపేసుకుంటే చూసారా? ఎంత మంచి కన్సిస్టెన్సీలో మన పచ్చడైతే వచ్చిందో ఇది చూస్తుంటేనే టెంప్టింగ్‌గా ఉంది కదా! ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అండి ఆ రుచయితే మాటల్లో చెప్పలేము అంత బావుంటుంది. మన రెగ్యులర్ పచ్చడిలా కాకుండా ఈ పుదీనా, టొమాటో పచ్చడికి ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటాదండి. అది ఒక్కసారి మీరు తిని ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. మరి ఇంత మంచి వీడియోని మీకు చూపించినందుకు మీరు లైక్ చేయకపోతే ఎలా చెప్పండి? వెంటనే ఒక లైక్ చేసేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసేసేయండి. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరొక సింపుల్, టేస్టీ తెలుగు వంటకంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవండి.